మీరు చిరంజీవి గారికి ఎంత పెద్ద అభిమానం మేము విన్నాము. అంటే మీరు కూడా చాలామందికి అంటే చిరంజీవి గారు చేసిన గొప్ప పనులు చెప్పడము, మా దాకా రావడము, మీరు పర్సనల్గా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా అంటే మీరు ఒక కర్నూలు అనే ఒక ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ దాదాపుగా 60 సీరియల్స్ చేస్తూ అందరి కుటుంబంలో ఒక సిస్టర్గా, ఒక భార్య అంటే ఎలా ఉండాలి, లేదంటే అత్త రోల్స్ కానీ అందరూ అడాప్ట్ చేసుకున్నారు మీ రోల్ని. అసలు రియల్లీ గ్రేట్ అండి. ఎలా అనిపిస్తుందండి ఈ జర్నీ, ఎలా అనిపిస్తుంది? ఆ విషయానికి వస్తే నేను చాలా లక్కీ అండి. నాకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, నేను ఎవరు లేకపోయినా నేను ఇక్కడి వరకు వచ్చాను. అదొకటి నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే అందరికీ అదృష్టం ఉండదు అంటారు కదా, అదృష్టం ఉంటే ఇది ఉంటుంది, అది ఉంటే ఇది ఉండదు అని ఏదో సామెత చెప్తారు. అలాగా నాకు లక్ కలిసి వచ్చిందని అనుకోవాలి. ప్రేక్షకులు కూడా నేను చేసిన సీరియల్స్, నేను చేసే యాక్టింగ్, సీరియల్ చాలా బాగుంది అని అన్నారు, మీ యాక్టింగ్ చాలా బాగుందండి అంటారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము పడ్డ కష్టము, డే అండ్ నైట్ చేసిన షూట్స్ అన్ని పక్కన పెట్టేసి తెలిసిన అమ్మాయిలాగా ఏ మాధవి అని అలా పిలుస్తారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే నన్నే అయి ఉంటుంది. అంత ప్రేమగా ఇంట్లో మనిషిలాగా అభిమానిస్తారు. అందులో మాత్రం నేను చాలా చాలా లక్కీ అండి. కానీ మీ జర్నీలో ఈ ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 12 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, లైక్ 10 years పైన అవుతుంది. అంటే చిరంజీవి గారి పాత్ర కానీ అంటే ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన సినిమాలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. అంటే మీ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. అంటే మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఆయన సినిమాలు చూడడం ద్వారానా, లేదంటే ఆయన కష్టాలు అధిగమించి ఇలా ఎదగాలనే అంశంలో మీరు అయ్యారు? అంటే ఏం చెప్తారండి? నేను చిరంజీవి గారిని పర్సనల్గా మీట్ అవ్వలేకపోయినా ఆయన ఇంటర్వ్యూస్, ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. అంటే ఆయన దెబ్బలు తగిలినా కూడా ఐ డోంట్ కేర్, చేసేద్దాం. ఎలా అంటే మన జేడీ గారు కూడా చెప్పారు, అందరితో పాటు తను కూడా అక్కడే ఉన్నారంట సెట్లో, కానీ తను క్యారవాన్లో ఉంటే ఇబ్బంది అవుతుంది, నన్ను పిలిచినప్పుడు చిరంజీవి గారిని పిలవండి రా అన్నప్పుడు నేను వెళ్ళి నా అంతకు నేను వెళ్ళి చేస్తాను కదా, నాకు టైం వేస్ట్ అవ్వదు, ప్రొడ్యూసర్ని కూడా ఆలోచించాను. ఇంత ఆలోచించే ఆ వ్యక్తి, ఆ మనస్తత్వము, అవన్నీ అంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయనకు అవసరం లేదు యాక్చువల్లీ. కానీ ఆయన అంత రెస్పెక్ట్ ఇచ్చి అన్ని ఇవి చేస్తున్నారు కదా, ఆయన మీద చాలా రెస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడేంత ఇది మనకు లేదు, బట్ కాకపోతే చాలా చాలా ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీలో మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వాళ్ళ ఫ్యాన్స్. కానీ మూవీ చూస్తూ ఏమన్నా చూస్తూ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ సర్లే చిరంజీవి గారు అలాగే చెప్తారు, చిరంజీవి గారు అలాగే చెప్తారు, రామ్ చరణ్ గారు ఇలాగే, అల్లు అర్జున్ ఇలాగే మేము మాట్లాడుకుంటూ గొడవపడుతూ అలాగే మేము చాలా హ్యాపీగా ఇదవుతూ ఉంటాం అనమాట. కానీ మీరు చూసిన ఫస్ట్ సినిమా గుర్తుందా చిరంజీవి గారి థియేటర్కి వెళ్ళి? నేను థియేటర్కి వెళ్ళి అయితే చూడలేదు. అప్పుడు నేను అసలు పుట్టలేదో కూడా తెలియదు. అది ఏ ఇయర్ అని అన్నది అది అంటే కాదు, మీ చిన్నప్పుడు చదువుకునే రోజుల నుంచి అంటే చిరంజీవి గారి సాంగ్స్ వినడం కానీ, ఆయన సినిమాలు టీవీలో రిపీటెడ్గా రావడం, అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూసిన సందర్భాలు ఏం లేవా? నేను థియేటర్కి వెళ్ళి చూసినావంటే హిట్లర్ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను థియేటర్లో చూడడం సార్ని. తర్వాత ఇంట్లో నాకు మా ఆయన పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. మా ఇంట్లో కంపల్సరీ సాంగ్స్, ప్రతిరోజు కంపల్సరీ సాంగ్స్ పెట్టుకుంటారు, అందరం కలిసి డ్యాన్స్ చేస్తాం. ఎవరు ఫ్యాన్ సాంగ్స్ వస్తే ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తాం. అందుకని మాకు చాలా అనమాట, ఎప్పుడు ప్రతిరోజు మేము చిరంజీవి గారిని స్మరించుకోవాలి, దేవుడిని స్మరించుకున్నట్టు. అలాగే మా హస్బెండ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. అంటే ఒకటి మాధవీలత గారు, ఇప్పుడు మీ జర్నీ అంటే ఇక్కడ దాకా రావడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. చాలామంది అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరూ మ్యారేజెస్ అయిపోయి అంటే ఒక జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చాలామంది ఉంటారు. బట్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఒక యాక్ట్రెస్గా సస్టైన్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ జర్నీలో మీకు అప్ అండ్ డౌన్స్ అయినా చూసారా? అంటే మీరు ఒక అంటే హైవేలో వెళ్ళేది, రోడ్డులో వెళ్ళే ఒక వెహికల్ మట్టి రోడ్డుకి వెళ్ళిపోయి అంటే ఇట్లాంటివి అయినా చూసారా మీరు? చాలా, నేనే అనే కాదు చాలా మంది కూడా ఫేస్ చేస్తుంటారు, అందులో నేను ఒకదాన్ని. చాలా ఫేస్ చేశాను. అరే చాలా బాగా వెళ్తుంది నా లైఫ్, క్యారెక్టర్ పరంగా నాకు మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు ఛానల్లో పలాని మాధవీలత అంటే ఒక ఐడెంటిఫై ఉంది నాకు, ప్రతి తన అనే లెవెల్కి నేను ఉన్నా యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా డిస్టర్బ్ అయిపోతుంది, ఒక్కోసారి చాలా బాధ వేస్తుంది, చాలా పెయిన్ వస్తుంది.
అరే ఇన్ని ఇయర్స్ అయింది కదా మనం వచ్చి, మనకి ఇంకా ఇంకా ఏదో కావాలి, అది దొరకట్లేదు, ఇంకా ఏదో కావాలి. స్టెప్గా నేను ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఫస్ట్ టైం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను పాజిటివే చేశాను. చామంతి సీరియల్లో నెగిటివ్ చేశాను. ఛానల్ వాళ్ళు నా ఫొటోస్ అన్నీ వెళ్ళినప్పుడు, అరే ఈ అమ్మాయి తను అన్ని పాజిటివే చేసింది కదా, నెగిటివ్ రోల్ చేయలేదు, ఇబ్బంది అవుతుంది తనతోటి, మళ్ళీ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా క్యారెక్టర్ గురించి మాట్లాడారంట. నాకు తెలిసింది. బట్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలనిపించింది క్యారెక్టర్. నాకు తెలిసిన వాళ్ళు చెప్పేసరికి, ఓ అంటే ఆర్టిస్ట్ అన్నాక ఏవైనా చేయగలుగుతాము అన్న హోప్ మనకు ఉంటుంది. ఆర్టిస్ట్ అంటేనే అది కదా, ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేద్దాము అన్న ఇదిలో నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేస్తుంది. కానీ మెగాస్టార్ గారికి 70 years అంటే అంటే మీరు అంటే ఎలా ఫీల్ అయ్యారండి? అంటే 70 ఏళ్ళ అప్పుడే 70కి వచ్చేసారా చిరంజీవి గారు? అలా కనిపించారు కదండి. అవును, ఆ ఉద్దేశంతో అసలు అలా ఉంటారా చిరంజీవి గారు? అంటే మీరు విన్నప్పుడు అంటే మేము మీకు చెప్పడము, మీరు కూడా మా ప్రోగ్రామ్ మెగా హిట్ 70 మీరు రావాలి, మీరు కూడా చిరంజీవి గారికి అంత పెద్ద అభిమానం మాకు తెలుసు అని మేము మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, చిరంజీవి గారు 70 years అన్నప్పుడు మీరు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. అవును, అప్పుడే 70 బర్త్డే చేసుకుంటున్నారు అని సార్కి ఇంకా ఆయురారోగ్యాలు, చాలా మంచిగా ఇంకా ఇయర్స్ తను ఇలాగే బర్త్డేస్ చేసుకోవాలని, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీస్ ఆపేసారు చూసారా, 10 years తను ఆపేసి ఇలాగా పొలిటికల్కి వెళ్ళారు. ఇదంతా అనేసరికి చాలా ఫీల్ అయ్యాము. అబ్బా ఇంకా చిరు గారిని మళ్ళీ మేము చూడలేమా, థియేటర్లో చూడలేమా, ఆయన పర్ఫార్మెన్స్, డ్యాన్స్ అన్ని మిస్ అయిపోతామా అని చాలా చాలా అసలు మా ఇంట్లో అయితే ఇంకా ఏదో అంటారు చూసారా, అలాగా ఇదైపోయింది. 10 years తర్వాత ఆయన 150తో ఎంటర్ అయ్యారు కదా, ఇంకా మళ్ళీ వచ్చేసారు మా చిరంజీవి గారు, మళ్ళీ వచ్చేసారు. ఈ మధ్యలో వెళ్ళారా థియేటర్లకి చిరంజీవి గారి సినిమా మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వచ్చారు? అయ్యో చాలా అన్ని చూసాను నేను. అలా చూడకుండా ఎలాగా, మాకు కావాల్సింది అదే కదా, 10 years నుంచి వెయిట్ చేసి అలా ఎలా చూడకుండా అండి. అంటే ఎలాంటి క్యారెక్టర్ లో చిరంజీవి గారిని చూడడం ఇష్టం మీకు? అంటే ఎలాంటి సినిమాలు కానీ క్యారెక్టర్? కామెడీ, పంచింగ్, సార్ టైమింగే వేరు. చాలా ఇష్టం నాకు సార్ టైమింగ్, ఆ కామెడీ చేస్తారు చూసారా, ఇదే వేరు అసలు.